హాయ్ అండి. ఈరోజు బొబ్బర పునుగులతో పులుసు చేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు మిక్సీలోకి నానబెట్టిన బొబ్బర్లని, ఎండుమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసి బాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపోయినంత ఉప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పునుగుల్లో అయితే వేసుకున్నాను. నేను పులుసు పెడదాం అనుకున్నాను కాబట్టి ఇలా రౌండ్గా అయితే వేసుకున్నాను. మీరు కావాలంటే వడల షేప్లో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పునుగులు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడు ఒకేలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయండి. నోటికి పుల్లపుల్లగా కారంగా ఏదో తినాలనిపించినప్పుడు ఇలా పునుగులు చేసి పులుసు పెట్టండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట. ఇప్పుడు పులుసు అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసి కాసేపు మగ్గించాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కారం, ఉప్పు, కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేయించి బాగా కలుపుకొని మనం చింతపండు పులుపు అయితే వేసుకోవాలి. కొద్దిగా పులుసు అయితే మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత మనం రెడీ చేసుకున్న పునుగులు కూడా వేసుకొని కాసేపు మరగనిద్దాం. మరగనించిన తర్వాత ఇలా పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.